హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఇవాళైతే నేను చాలా ఆరోగ్యకరమైన పచ్చడితో మీ ముందుకు వచ్చేసేసాను. ఈ రోటి పచ్చడి రుచి ఎంత అమోఘంగా ఉంటుందో దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా అన్నీ ఇన్ని కావండి. ఇంతకీ చట్నీ పేరేంటంటారా? సీమ వంకాయ, చౌ చౌ. దీన్నే బెంగళూరు వంకాయ అని కూడా అంటారు. దానితో తయారు చేసినటువంటి చట్నీ. రండి, ఇంకా లేట్ చేయకుండా ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో కూడా ఈ వీడియోలో చూసేసేద్దాం. దీనికైతే మీడియం సైజులో ఉన్న 2 సీమ వంకాయలు తీసుకున్నాను. ఫస్ట్ సీమ వంకాయల్ని పైన ఉన్న తొక్క అనేది మనం బంగాళదుంపకి ఎలా తీస్తామో అలాగే చక్కగా పీల్ అవుట్ చేసేసుకోవాలి. తర్వాత వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత వీటిని మధ్యలోకి కట్ చేసి చూసామంటే మధ్యలో ఒక్కొక్క కాయకి పెద్ద సైజులో విత్తనం ఉంటుంది, ఒక్కొక్క దానికి చిన్న సైజులో ఉంటుంది. ఇప్పుడు ఈ విత్తనాన్ని అయితే కాయ నుంచి సపరేట్ చేసేసేయాలి. సీమ వంకాయలో నీటి శాతం అనేది చాలా ఎక్కువ అండి. దీనివల్ల సీమ వంకాయని మనం ఏ రూపంలో తీసుకున్నా కూడా వెయిట్ లాస్కి చక్కగా సహాయపడుతుంది. చూడండి, సీడ్ అనేది ఇలా సపరేట్ చేసేసుకున్న తర్వాత ఈ సీమ వంకాయని సన్నని ముక్కలుగా తరిగేసుకోండి. అలాగే సీమ వంకాయలో బోలెడు విటమిన్స్, న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. దీన్ని తీసుకోవటం వల్ల యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది. అలాగే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. చూడండి, ఇంత సన్నని ముక్కలుగా తరుక్కుంటేనే మనకివి త్వరగా వేగుతాయి. ఇప్పుడు పచ్చడిని తయారు చేసుకోవడానికి ఒక బాండీని పొయ్యి మీద పెట్టేసి దానిలో 2-3 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసి అది వేడెక్కిన తర్వాత దానిలో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కూడా పెసరపప్పుని వేయండి. పెసరపప్పు వేయటం వల్ల ఈ చట్నీ టేస్ట్ బాగుంటుంది. అలాగే పెసరపప్పు వల్ల మనకి ఒంటికి చలువ కూడా చేస్తుంది. లో ఫ్లేమ్లో పెసరపప్పుని ఒక 2-3 నిమిషాలు వేపుకున్న తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ వరకు మెంతులను కూడా దీంట్లో వేసేసేయండి. మెంతులు కూడా లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు వేపుకోండి. తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేయండి. ఏ పచ్చళ్ళు అయినా మెంతులు ఎర్రగా వేగితే పచ్చడి చేదు రాదు. అలాగే శుభ్రంగా కడిగిన ఒక 10 పచ్చిమిర్చిని కూడా దీంట్లో వేసేసి పచ్చిమిర్చి కలర్ అనేది కొంచెం వైట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసేసేయండి. అలాగే ఒక 5-6 ఎండుమిర్చిని కూడా వేసేసేయండి. కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు వీటన్నిటిని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని 2-3 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేయండి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులని వేసేసేయండి. తెల్ల నువ్వులు లాస్ట్లో వేయటం వల్ల ఈజీగా వేగిపోతాయి. సిమ్లో 2-3 నిమిషాల పాటు దీన్ని వేయించుకోండి. నువ్వులు వేగితే మంచి సువాసనతో చిటపటలాడతాయి. ఇలా వీటన్నిటినీ కూడా వేపుకున్న తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న సీమ వంకాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకోండి. అలాగే ఈ పచ్చడికి నేను 3 పండు టమాటాలు తీసుకొని వాటిని ముక్కలుగా తరిగాను. వాటిని కూడా వీటిల్లో వేసేసేయండి. పండు టమాటాలు అయితేనే ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుంది, గుర్తుంచుకోండి. టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని కూడా వేసేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా మగ్గాలి కాబట్టి దీన్ని మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10-12 నిమిషాల పాటు మగ్గించుకుందాము. చూడండి, 10 నిమిషాల తర్వాత చూస్తే సీమ వంకాయ అనేది కొంచెం సాఫ్ట్ అయినట్టు కనపడుతుంది. అలాగే టమాటా కూడా స్కిన్ సపరేట్ అయ్యి ఆల్మోస్ట్ మగ్గినట్టు కనపడుతుంది. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో ఇంకొక 4-5 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకోండి. మనకి సీమ వంకాయ ఉడికిందని ఎలా తెలుస్తుందంటే సీమ వంకాయని పట్టుకొని ప్రెస్ చేసి చూసామంటే ఈజీగా ఉడికిపోయినట్టు అర్థమైపోతుంది. అలాగే దీంట్లో లాస్ట్లో చిన్న నిమ్మకాయ అంతా చింతపండును కూడా మధ్యలోకి పెట్టేసి పైనంతా కూడా ఈ వెజిటబుల్స్తో కవరప్ చేసుకుంటే చింతపండు అనేది చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని దీనిలో ఒక 10 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసి
అలాగే ఒక టేబుల్ స్పూన్ నిండుగా క్రిస్టల్ సాల్ట్‌ని వేయండి. ఉప్పు అనేది మీ టేస్ట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్నంతా కూడా ఫైన్‌గా మిక్సీ పట్టుకోవడమే. చూడండి, మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చడి అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందాము. ఒక బాండీలో ఒక గెరిటెడు వరకు నూనె వేసేసుకొని అది వేడెక్కిన తర్వాత ఆవాలు, పచ్చెనగపప్పు, జీలకర్ర అన్నీ కూడా టేబుల్ స్పూన్ చొప్పున వేసి అవి కొంచెం వేగిన తర్వాత 3 ఎండుమిరపకాయలు, ఒక రెమ్మ వరకు ఫ్రెష్ కరివేపాకు వేసేసి సిమ్‌లో వీటన్నిటిని బాగా రోస్ట్ చేసుకోండి. తర్వాత ఈ రోస్ట్ చేసుకున్న పోపుని రెడీ చేసుకున్న పచ్చడిలో వేసేసి పచ్చడిని, ఈ పోపుని బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవడమే. ఇదైతే అన్నంలో వేసుకొని తింటే అమృతంలాగా ఉంటుందండి. అలాగే దోస, ఇడ్లీ, చపాతీ, పూరి దేనికైనా కాంబినేషన్‌గా సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా ఈ సీమ వంకాయ పచ్చడిని డెఫినెట్‌గా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. దానివల్ల తెలియని వాళ్ళకి కూడా ఈ వీడియో వెళ్తుంది. వాళ్ళకి యూజ్ అవుతుంది. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని నొక్కారంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకొస్తుంది. మరి ఇంత ఆరోగ్యకరమైన పచ్చడిని మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి తప్పనిసరిగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక హెల్తీ రెసిపీతో మీ ముందుంటాను. బాయ్ అండి. టేక్ కేర్.